భగవద్గీతకి స్వాగతం సుస్వాగతం. మనం అనుదినం కూడా భగవద్గీత ప్రవచనాలను నిరంతరము కూడా మనం శ్రవణం చేస్తూ ఉండాలని ముందుగా మనం సంకల్పించుకుంటూ ఏ రోజు కూడా మనం మిస్ అవ్వకుండా భగవద్గీతను కంటిన్యూగా మనం వింటే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మనందరికీ అర్థమైంది. కాబట్టి ఈ భావనని మనసులో పెట్టుకొని నిత్యము మనము ప్రవచనాలను విందాము, భగవద్గీతను విందాము, మనం సఫలం పొందుదాము. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి అనంతకోటి వైష్ణవ భక్తవృందకి జై. హరే కృష్ణ. సో ముందుగా మనము ముందు ప్రవచనాల్లో మనము చర్చించుకున్నాము. సో మనలో స్వయంగా శ్రీ భగవానుడు ఇక్కడ వచిస్తున్నారు, మనకు ఉపదేశం చేస్తున్నారు. సో ముందు మనం 55వ శ్లోకాన్ని మనము అర్థం చేసుకున్నాము. మనలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా సమూలంగా మనము అంటే ఒకేసారి కోరికలను తీసివేయాలా లేదా క్రమంగా తీసివేయాలా అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే క్రమానుగతంగా ఒకేసారి మన మనసుని మనము అణిచివేయలేము. క్రమంగా చిన్న చిన్నగా మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ అది సాధన అయ్యి ఆ సంకల్ప బలమే మనల్ని పెద్ద పెద్ద కోరికలను కూడా ఆ వ్యామోహాలను కూడా తొలగించుకునేటువంటి శక్తి అనేది మనకు లభ్యమవుతుంది. కాబట్టి క్రమంగా మనము చిన్న చిన్నగా కోరికల్ని మనం తగ్గించుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆ గడప మీద నిలబడుకున్నాము. ఆ గడప మీద మనం నిలబడుకొని మనము ఇటువైపు చూసామనుకోండి, అంటే ఇది మన మనస్సు, మన అంతరాత్మ, అంటే మన ఆత్మ. బయటకు చూస్తే బాహ్య ప్రపంచం లేదా దృశ్య ప్రపంచం. మనం గడప మీద నిలబడుకొని మనం ఎటువైపు చూస్తామో, అంటే బహిర్ముఖంగా చూస్తామా లేదా అంతర్ముఖంగా చూస్తామా? బహిర్ముఖంగా చూసేటప్పటికీ బాహ్య వస్తువులు, దృశ్య వస్తువులు అన్నిటి మీద మనకు వ్యామోహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆనందాన్ని పొందడానికి, ఆనందం పొందే ప్రక్రియలో బాహ్య వస్తువులపైన కొంచెం ఆనందం అనేది లభ్యమవుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. కాకపోతే ఆ స్వల్ప ఆనందంతో పాటు అమితమైనటువంటి దుఃఖం కూడా దాని వెంట వస్తుంది. కాబట్టి ఒక్క క్షణం మనం ఆలోచించి, బాహ్య వస్తువులు అంటే కోరికలు, ఏ వస్తువైనా, ధనమైన, ఐశ్వర్యమైన, వ్యక్తులైనా, ఎవరైనా సరే, అదే మనం గడపలో నిలబడుకొని బయట చూడకుండా భగవంతుడు చెప్పినట్లు, భగవంతుడు ఉపదేశం చేస్తున్నట్లు మనము ఆ దృష్టిని లోపల వైపు పెట్టుకున్నామనుకోండి. మన ఇంట్లో ఒకసారి చూసుకున్నామనుకోండి, ఇంట్లో చూస్తే మనలో ఏమున్నవి? మనలో శత్రువులు ఉన్నారా? మనలో భగవంతుడు చెప్పినట్లు బ్రహ్మానందం అనేది ఉందా, ఏమి ఉందా అని మనము ఒకసారి లోపల ఎప్పుడైనా చూసుకున్నామా? ఎప్పుడు కూడా మన దృష్టి బాహ్య ప్రపంచం మీదే, బయటే ఉంది. అంటే మనం ఒకటి అర్థం చేసుకునేసాము, తినడం వల్ల ఆనందం వస్తుంది, తాగడం వల్ల ఆనందం వస్తుంది, విలాసాల వల్ల మనకు ఆనందం వస్తుంది. అంటే ఇది పరిమితిని దాటిన తరువాత మనం ఒక విషయం ప్రతిసారి గుర్తుంచుకోవాలండి. మనకేమీ వద్దు అని ఇక్కడ చెప్పడం లేదు. మన కనీస అవసరాలకు కనీస కోరికల్ని మనము తీర్చుకోవాలి. అవసరానికి మించినటువంటి కోరికల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అవునా కదండి? అందరూ శ్రద్ధగా వినాలి అని ఎత్తిపెడుతున్నారు. మనము ఎంత ఏకాగ్రతతో వింటే హరే కృష్ణ.